హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అంతా రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోయే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం గురించి మాట్లాడుకుంటున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం పొలిటికల్ లీడర్స్, ప్రజలు అలాగే టీవీల్లో చర్చలు హోరెత్తిపోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం. ఆ మౌనం వెనుక అసలు స్ట్రాటజీ ఏంటి? పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు, సరే, ఆయన మౌనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి తుఫాన్ తీసుకురాబోతుంది? ఆరోగ్య కారణాలతో ఆయన కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో కీలక చేంజెస్ జరుగుతున్నా పవన్ మాత్రం బయటికి స్పందించడం లేదు. అసలు కేవలం ఇది విశ్రాంతేనా, లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ఒక్కసారి ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు వేవ్ 9 న్యూస్. ఇటీవల ముంబైలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంగళగిరిలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు, ఆఫీషియల్ రివ్యూస్ చూస్తున్నారు. కానీ ఇదివరకులా యాక్టివ్గా మాట్లాడటం లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా అనౌన్స్మెంట్స్ కనిపించడం లేదు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పవన్ ఒక్కరే మౌనంగా లేరు. జనసేన పార్టీ మొత్తం మౌనంలోకి వెళ్ళింది. పార్టీకి సంబంధించిన కీలక పదవులను రద్దు చేయడంతో పాటు 26 మంది రాష్ట్ర అధికార ప్రతినిధుల పదవులను కూడా తొలగించారు. అంతేకాదు, కొత్త అపాయింట్మెంట్స్ పూర్తయ్యే వరకు జనసేన నేతలు టీవీ డిబేట్స్, మీడియా డిస్కషన్స్ వెళ్ళకూడదని ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇది కేవలం పవన్ తీసుకున్న బ్రేక్ మాత్రమే కాదు, పార్టీని మొత్తం ఒక కొత్త విధానంలోకి తీసుకువెళ్లే ప్రయత్నమా? దీనికి కారణం పార్టీని పూర్తిగా రీస్ట్రక్చర్ చేయడమే అనే చర్చ జరుగుతోంది. పంచాయతీ వార్డు స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు కొత్త బాధ్యతలు ఇవ్వటానికి సుమారు 36,000 దరఖాస్తులు వచ్చాయి. అంటే పదవులు ఇవ్వడం కాదు, గ్రౌండ్ లో పనిచేసే నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలనేది పవన్ ప్లాన్ గా కనిపిస్తుంది. ఇక్కడే మరొక కీలక విషయం తెరపైకి వస్తోంది. ముందున్న అసలు టార్గెట్ స్థానికుల సంస్థల జనసేనకు 15% సీట్స్ మాత్రమే అన్న ప్రచారం వచ్చిన సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ 2024 పరిస్థితులు వేరు, 2026 పరిస్థితులు వేరు అని స్పష్టం చేశారు. మరి దీని అర్థం ఏంటి? జనసేన ఈసారి తన పొలిటికల్ షేర్స్ ని పెంచుకోవాలని చూస్తుందా? కూటమిలో తన బలం ఏంటో లోకల్ ఎలక్షన్ ద్వారా చూపించాలనుకుంటుందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకే పవన్ మౌనానికి కూడా ఒక పొలిటికల్ మీనింగ్ ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముందు పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలి, తర్వాత సీట్ల విషయంలో గట్టిగా మాట్లాడాలి. అంటే ప్రస్తుతం పవన్ ఫోకస్ అంతా పార్టీ బిల్డింగ్ పైనే ఉందా? ఇక రాష్ట్రంలో ముద్రగడకు సంబంధించిన కార్యక్రమాలపై టీడీపీ నేతల స్పందనలు కనిపిస్తున్నా జనసేన వైపు నుంచి పవన్ మాత్రం ఎలాంటి బహిరంగ కామెంట్స్ చేయటం లేదు. కూటమి పాలిటిక్స్ లో ప్రతి అంశం పైన స్పందించడం కంటే అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలనే నిర్ణయం తీసుకున్నారా అనిపిస్తుంది. అలా అయితే ఇది సైలెన్స్ కాదు, క్యాలిక్యులేటెడ్ సైలెన్స్. ఇక మరో కీలక అంశం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆయన భుజానికి జరిగిన ఆపరేషన్, ఇంకా ఉన్న నొప్పి కారణంగా హాజరు విషయంలో స్పష్టత లేదనే చర్చ ఉంది. అయితే మొత్తం పరిణామాలను కలిపి చూస్తే ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కారణాలు ఒకవైపు ఉన్నా, పార్టీ పదవుల రద్దు, 36,000 దరఖాస్తుల పరిశీలన, మీడియా డిబేట్స్ కు దూరంగా ఉండాలనే ఆదేశాలు, లోకల్ ఎలక్షన్ లో వాటా పెంచుకోవాలనే సంకేతాలు, ఇవన్నీ చూస్తే జనసేనను కొత్తగా మలిచే పనిలో పవన్ ఉన్నారనే చర్చ బలపడుతోంది. పవన్ ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, కానీ ఆయన మాట్లాడే సమయానికి జనసేనలో మార్పులు ఎంతవరకు పూర్తవుతాయి? కూటమిలో జనసేన వాటా ఎంత పెరుగుతుంది? స్థానిక ఎన్నికల్లో పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? ఇది ఇప్పుడు అందరి ఆసక్తి. ఎందుకంటే రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో లీడర్ మాటల కంటే అతని మౌనమే ఎక్కువ కథ చెబుతుంది. మరి పవన్ మౌనం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అది కాలమే సమాధానం చెబుతుందా? పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తారా? అందరి మనసులో ఉన్న క్వశ్చన్స్ ఇవే. ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.